నమస్తే అండి, నేను సునీతను. ఈరోజు ఇంట్లోనే హోటల్ స్టైల్లో ఫిష్ తవా ఫ్రై చేసుకుందాం. చాలా టేస్టీ, చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోని. ఇది చాలా బాగుంటుంది అన్నమాట. సింపుల్గా చేసుకుందాం ఇంట్లో. దానికి కావాల్సినవి నేను 4 చేప ముక్కలు తీసుకున్నాను. పసుపు, కారం, సాల్ట్ ముక్కలకు సరిపడా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కాస్త ధనియాల పొడి, ఒక స్పూన్ ఆయిల్, పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ధనియాల పొడి, 2 చుక్కల నిమ్మరసం, ఆయిల్ ఒక స్పూన్ వేసుకుని అన్నీ కలిపేసుకోవాలండి మ్యాగ్నేట్ చేసుకోవడానికి ఫిష్కి. ఇవన్నీ ఇలా కలిపేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఉప్పు కారం లోపలికంటే వెళ్ళి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు అనమాట. ఇలా 1 గంట సేపు కలిపేసుకుని అన్నీ కలుపుకున్న తర్వాత 1 గంట సేపు మ్యాగ్నేట్ చేసుకున్న తర్వాత వదిలేయాలండి. ఆ తర్వాత తవ్వ ప్యానం అంటాం కదా, దాంట్లో పెట్టుకుని వేపుకుందాం. ఇలా మసాలా అంతా చేప ముక్కలకి పట్టించి మ్యాగ్నేట్ చేసేసుకునండి. ఒక అరగంట నుంచి గంట వరకు ఇలా వదిలేసేయాలి. అప్పుడు మళ్ళీ పాన్ పెట్టుకుని మనం మ్యాగ్నేట్ చేసి గంట అయిపోయిందండి. దీన్ని ఇప్పుడు తవ్వ ఫ్రై చేసుకుందాం. స్టవ్ వెలిగించి ప్యానం పెట్టానండి. ప్యానం హీట్ ఎక్కింది. ఆయిల్ పోసుకుందాం. డీప్ ఫ్రై లాగా అవసరం లేదండి. ఆయిల్ వేడయింది. ఈ చేప ముక్కలు పెట్టుకుందాం. ఇది సన్నసగం మీద వేగాలి. ఒక సైడ్ వేగే వరకే మూత పెట్టుకోవాలండి. రెండోది కూడా ఇలా తిప్పుకుందాం. ఇది మ్యాగ్నేట్ చేసి ఉంచాం కదండి, ఎక్కువ టైం పట్టదు, తొందరగా వేగిపోతాయి. ఇలా వేపుకోవడం మూలన ఆయిల్ తక్కువ పడుతుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. మనం మ్యాగ్నేట్ చేసి ఉంచుకుంటాం కాబట్టి. సో అవి పూర్తిగా తీసేసుకుందాం. అవి వేద్దాం మిగతాది. చూడండి, కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, టేస్ట్ కూడా అలాగే ఉంటుంది అన్నమాట. మిగతా ముక్కలు కూడా ఇలా పెట్టేసుకుందామండి. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వేపుకోవటం వలన. టూ స్టెప్స్గా వేపానండి, వేగిపోయినాయి. స్ప్రింగ్ ఆనియన్ అండి వేసుకుందాం. వేసుకుని అటు ఇటు కలుపుదాం ఒకసారి. కొత్తిమీర కూడా వేసేసుకుందాం. స్టవ్ కట్టేసుకుందాం. ప్లేట్లో సర్వ్ చేసి చూపిస్తాను. ఎంతో టేస్టీగా ఉండే తవా ఫిష్ ఫ్రై రెడీ అండి. మీరు ట్రై చేయండి. ఉంటాను. ఇది చూడండి, లోపలకంతా వేగిపోతుంది, నో డౌట్. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, బాయ్.